కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో వర్గ విభేదాలు ఘర్షణకు దారితీశాయి. టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి పార్ట్నర్గా ఉన్న షాపింగ్ మాల్ వద్ద రాళ్ల దాడి జరిగింది. మరోవైపు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ అనుచరులపై ఎమ్మెల్యే వర్గీయులు కూడా రాళ్ల దాడి చేశారు. దీంతో వరదరాజులరెడ్డి ప్రవీణ్ అనుచరులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరస్పరం దాడులు లాఠీచార్జ్తో ప్రొద్దుటూరులో షాపింగ్ మాల్ వద్ద ఉద్రిక్తత కొనసాగింది. షాపింగ్ మాల్ను ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా నిర్మించారంటూ ఇటీవల టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఫైర్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ షాపింగ్ మాల్లో తనిఖీలకు వెళ్లారు అగ్నిమాపక కేంద్రం అధికారులు. మాల్లో తనిఖీలకు అధికారులు వచ్చారంటూ ప్రవీణ్ కార్యాలయం నుంచి కొంతమందికి ఫోన్లు చేసి చెప్పారు అనుచరులు. అప్పటికే మాల్ వద్దకు ఎమ్మెల్యే వర్గీయులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులపై ప్రవీణ్ అనుచరులు రాళ్ల దాడి చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. తమపై దాడి చేసిన ప్రవీణ్ అనుచరులపై ఎమ్మెల్యే వర్గీయులు కూడా దాడి చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీలో వర్గ విభేదాలు ఘర్షణకు దారితీశాయి. టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి పార్ట్నర్గా ఉన్న షాపింగ్ మాల్ వద్ద రాళ్ల దాడి జరిగింది. మరోవైపు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ అనుచరులపై ఎమ్మెల్యే వర్గీయులు కూడా రాళ్ల దాడి చేశారు. దీంతో వరదరాజులరెడ్డి ప్రవీణ్ అనుచరులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరస్పరం దాడులు లాఠీచార్జ్తో ప్రొద్దుటూరులోని షాపింగ్ మాల్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. షాపింగ్ మాల్ను ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా నిర్మించారంటూ ఇటీవల టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఫైర్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ షాపింగ్ మాల్లో తనిఖీలకు వెళ్లారు అగ్నిమాపక కేంద్రం అధికారులు. మాల్లో తనిఖీలకు అధికారులు వచ్చారంటూ ప్రవీణ్ కార్యాలయం నుంచి కొంతమందికి ఫోన్లు చేసి చెప్పారు అనుచరులు. అప్పటికే మాల్ వద్దకు ఎమ్మెల్యే వర్గీయులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులపై ప్రవీణ్ అనుచరులు రాళ్ల దాడి చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. తమపై దాడి చేసిన ప్రవీణ్ అనుచరులపై ఎమ్మెల్యే వర్గీయులు కూడా దాడి చేశారు.